నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా అంతర్జాతీయ తెలుగు మహాసభలకు చంద్రబాబు ప్రారంభించారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒకటేనని తెలిపారు. ఏపీ, తెలంగాణలో ఉండే తెలుగు వారి కంటే భాష, సాంప్రదాయాలను కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగు వారేనని చంద్రబాబు తెలిపారు. ఏఐ, డీప్ టెక్నాలజీ తెలుగు వాళ్ళు అందిపుచ్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో విజన్ 2020 తయారు చేసుకుని ముందుకెళ్లాలని గుర్తు చేశారు. హైదరాబాద్ గొప్ప ఐటీ సిటీగా మారుతుందని ఆనాడే ఊహించానని చంద్రబాబు చెప్పారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒకటే, అదే తెలుగు జాతి అని చెప్పి మరొకసారి గట్టిగా పునరుద్ధరిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఏ దేశంలో చూసినా ఒకప్పుడు నన్ను అడిగేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, ఇది ప్రారంభం. బ్రెయిన్ డ్రెయిన్ అవుతుంది, ఆ బ్రెయిన్ డ్రెయినే బ్రెయిన్ గెయిన్ గా తయారవుతుందని ఆ రోజే చెప్పాను. అదే ఈ రోజు జరుగుతా ఉంది. ఆంధ్రాలో, తెలంగాణలో ఉండే తెలుగు వారి కంటే భాషని, సాంప్రదాయాలను కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగు వారే అని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను విజువలైజ్ చేశాను, ఇది ఒక సైబరాబాద్ సిటీగానే తయారవుతుంది. ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన మేటైన ఐటీ సిటీగా తయారవుతుందని ఊహించి ఆ రోజే ప్రారంభించాం. ఆ 2020 విజన్ ప్రకారం మీరు చూస్తే చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు కూడా మీలో కొంతమంది ముందుకొచ్చి తెలుగు ఏంజల్స్ అని ఒక నూతనమైనటువంటి ఒక ఆర్గనైజేషన్కి శ్రీకారం చుట్టారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒకటే,